హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి అయితే మినిమం 50 lakhs అయితే కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి TCS నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెల రోజుల్లో జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకే ఒక్క పరీక్ష రాస్తే చాలు అనమాట. 50,000 జీతం వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది లేదు. కొడితే ఎలాంటి జాబే కొట్టాలి ఫ్రెండ్స్. చక్కగా ఇంటి నుంచి పని చేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. అయితే అప్లై చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి కొత్తగా అనిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈరోజు చూడండి, మనకి TCS ION అనేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇదైతే నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ అనేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఒక పరీక్ష. TCS, జియో, TVS, యాసన్ ప్రైన్స్ మరియు మరిన్నింటిలో వేల ఉద్యోగాలు అనేవి తీయడం జరిగిందనమాట. సో మీరు TCSలో ఎగ్జామ్ రాసి డైరెక్ట్గా అయితే ఈ యొక్క జాబ్ అనేది పొందవచ్చు అనమాట. ఇది పరీక్ష తేదీ వచ్చేసరికి మనకి ఫిబ్రవరి 14న ఉంటుంది. అలాగే ముందు దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 2 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నమాట. సో ఫిబ్రవరి పరీక్ష కోసం అలాగే ఇప్పుడే అన్వేషించండి అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఇక్కడ తెలుసుకోవచ్చు, 1.6 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో 1,60,000 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 3,000 కార్పొరేటర్లు అన్నమాట. ఇవి 23 పరిశ్రమలు అయితే మనకి క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఇది ఒక IT మరియు నాన్ IT డొమైన్ల కోసం వెతుకుతుంది అనమాట. సో 3,000 కార్పొరేటర్లు అంటే TCS, TVS, మోటార్, జియో, ప్లాట్ఫామ్, ఏషియన్ పెయింట్స్ మరెన్నో కంపెనీలు అయితే ఇక్కడ లింక్ అయ్యి ఉన్నాయన్నమాట. సో 23 పరిశ్రమలు అయితే IT, BFSI, FMCG అలాగే ఎడ్టెక్ మరిన్ని కంపెనీలు అయితే ఇక్కడ లోడెడ్ అయ్యి ఉన్నాయన్నమాట. 20 IT పాత్రలు అనమాట. సాఫ్ట్వేర్ డెవలపర్గా, అలాగే ఫుల్ స్టాక్ డెవలపర్లుగా, అలాగే క్లౌడ్ ఇంజనీర్లుగా, సో ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో నాన్ IT పాత్రలు అయితే 150+ ఉన్నాయి. సేల్స్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ అనలిస్ట్, అలాగే HR స్పెషలిస్టు మరియు మరిన్ని అనమాట. సో ఇదైతే నాన్ IT అంటే మీరు ఇంటర్, డిగ్రీ ఇలాంటివి చదివితే దీనికి అప్లై చేసుకోవచ్చు. IT అంటే మీరు సాఫ్ట్వేర్స్, C లాంగ్వేజ్ కానీ, జావా కానీ, C++ కానీ, అలాగే పైథాన్ కానీ ఇటువంటివి నేర్చుకుంటే ఇక్కడ IT జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో 19 LPA అనేది ఉంటుంది. అత్యధిక జీతం ప్యాకేజ్ ఆఫర్ అనమాట ఇది. సో 19 lakhs ప్రయాణం అనేది ఉంటుంది. ల్యాండ్ యువర్ డ్రీమ్ జాబ్ అనమాట. సో మీరైతే ఇక్కడ మీ యొక్క డ్రీమ్ జాబ్ని పొందవచ్చు అనమాట. దశ 1 వచ్చేసరికి TCS NQTకి దరఖాస్తు చేసుకోండి మరియు పరీక్షకి హాజరు కావాలన్నమాట. అలాగే దశ 2 వచ్చేసరికి సో మీ TCS నాట్ స్కోర్ని పొందండి అనేసి ఇవ్వడం జరిగింది. మూడోది వచ్చేసరికి మా వెబ్సైట్లో బహుళ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. సో దశ 4 వచ్చేసరికి ఇతర కార్పొరేట్ వెబ్సైట్లలో కూడా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. దశ 5 వచ్చేసరికి మీ TCS నాట్ స్కోర్ NQT అనమాట. సో స్కోర్ మరియు అనుకూలత ఆధారంగా ఉద్యోగాలను పొందవచ్చు అనేసి వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. అయితే మొదట అడుగు వేయొచ్చు అనమాట మీరు దీంతో. అయితే ఇక్కడ చూడండి, 1,00,000కు పైగా TCS NQT సర్టిఫికెట్ పొందిన అభ్యర్థులు వారి కళలను గడుపుతున్నారు అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా వంటి టాప్ కార్పొరేట్లతో కలిసి పనిచేయవచ్చు. అయితే ఇక్కడ కొన్ని కంపెనీలు అయితే మెన్షన్ చేయడం జరిగింది. TCS, టాటా యాక్సిస్, అలాగే ఎంపాసెస్ కెరీర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. టైటాను, అలాగే పబ్లిక్ సర్వీసెస్, సబ్సెంటు, అలాగే DN, అలాగే పెరిసనిస్టు, అలాగే టీమ్లెస్ డిజిటల్, అలాగే ఇటువంటి కంపెనీలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇంకా HDFC సేల్స్, అప్గ్రేడ్, అలాగే డిజిటల్ నిర్వహణ, అలాగే నెక్స్ట్ వేదాంతు, క్యూస్, ఓకే, శుభము, నెక్స్ట్ ఇంకా ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ చూడొచ్చు, ఇంకా రివెన్యూ సర్వీసెస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో రెనోవేషన్ సర్వీసెస్, ఓకే.
ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చిన కంపెనీలు అనమాట. సో టీసీఎస్ నాట్కి వేల కొద్ది అత్యున్నత ఉద్యోగాలకు మీ గేట్వే అనమాట ఇది, ఓకేనా. సో దీనికైతే మనకి ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడైతే జాబ్ గురించి వివరించడం జరిగింది. సో ఎలా దరఖాస్తు చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి, టీసీఎస్ నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ అనమాట. సో మీ నైపుణ్యాలు అగ్ర కార్పొరేట్లకు నిరూపించడంలో మీకు సహాయపడుతుంది. మీరు యాప్టిట్యూడ్ నైపుణ్యాలు, డొమైన్ నిర్దిష్ట నైపుణ్యాలు లేదా పని విలువలపై పరిష్కరించడానికి ఎంచుకోవచ్చు. మా పరీక్ష కేంద్రాల్లో ప్రతి 2-4 వారాలకు పరీక్షలు షెడ్యూల్ చేయబడతాయి. మీ టీసీఎస్ ఎన్క్యూటీ స్కోర్ కార్డు పరీక్షలోని ప్రతి విభాగంలో మీ పనితీరును ప్రదర్శిస్తుంది. మీరు మా వెబ్సైట్ మరియు సంబంధిత కార్పొరేట్ వెబ్సైట్ల నుండి టీసీఎస్ ఎన్క్యూటీ స్కోర్ను అంగీకరించే వివిధ కార్పొరేట్లలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ఏదైనా స్ట్రీమ్ లేదా డిగ్రీకి సంబంధించిన మీ ప్రీ ఫైనల్ లేదా చివరి సంవత్సరం విద్యార్థులు అనేసి ఇవ్వడం జరిగింది. 2018-2024 మధ్య ఉత్తీర్ణుల విద్యార్థులు అలాగే ఉద్యోగం కోసం వెతుకుతున్నారు అనేసి కూడా ఇవ్వడం జరిగింది. గరిష్టంగా 2 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలి, ఉన్న వర్కింగ్ ప్రొఫెషనల్స్గా ఉండాలన్నమాట. అలాగే ప్రారంభించడానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఏం పొందుతారంటే ఇక్కడ చూడండి, సో క్లియర్గా చెప్పడం జరిగింది. పాయింట్ల పట్టిక అంటే 2 సంవత్సరాల చెల్లుబాటుతో మీరు నమూనా స్కోర్ బోర్డును వీక్షించవచ్చు అనమాట. అలాగే అపరిమితమైన ప్రయత్నాలు మీ టీసీఎస్ నాట్ స్కోర్ని మెరుగుపరచడానికి అలాగే ఉచిత ఆన్లైన్ లెర్నింగ్ కోర్స్ అనేది ఉంటుంది. అలాగే ఉచిత అభ్యాస పరీక్షలు కూడా ఉంటాయన్నమాట. సో ఈ బెస్ట్ సెర్లతో మీరు కార్పొరేట్ కెరీర్ని ప్రారంభించుకోవచ్చు అనమాట. సో 3 ఎల్పీ నుండి 8 ఎల్పీ వరకు కూడా ప్రిపరేషన్స్ ప్యాకేజ్ ఐటీ అనమాట. సో టీసీఎస్ నాట్ బిఎఫ్ఎస్ఐ అయితే ఇక్కడ 2 ఎల్పీఏ నుంచి 11 ఎల్పీఏ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడైతే ప్రిఫరెన్స్ ప్యాకేజ్ ఐటీ అనమాట. సో ఇక్కడ చూడండి, 3 ఎల్పీఏ నుండి 8 ఎల్పీఏ వరకు జీతంతో అధిక చెల్లింపు ఐటీ పాత్రల కోసం టాప్ రిక్రూట్లను ఆకట్టుకోండి. అలాగే మీ డ్రీమ్ ఐటీ జాబ్ని ల్యాండ్ చేయడానికి మెరుగైన ప్రిపరేషన్ కోసం మీకు కావాల్సినవి ఎంచుకోండి అని ఇవ్వడం జరిగింది. అదనపు ప్రయోజనాలు అనమాట ఇవన్నీ కూడా. మీరు మెరుగుగా సిద్ధం చేయడంలో సహాయపడడానికి ప్రాథమిక మరియు అధునాతన అభిజ్ఞా నైపుణ్యాలపై 60 గంటల ఆన్లైన్ లెర్నింగ్ కోర్సు, అలాగే ఐటీ ఫౌండేషన్ 150 గంటల ఆన్లైన్ లెర్నింగ్ కోర్సు అనేది ఉంటుంది. అలాగే అసలు పరీక్షకు ముందు మీ సంసిద్ధతను తనిఖీ చేయడానికి 3 అభ్యాస పరీక్షలు అనేవి ఉంటాయి. సో మీ కార్యాలయ సంబంధిత వ్యక్తిత్వ లక్షణాలు మరియు ప్రవర్తనను అంచనా వేయడానికి ఉచిత సైకోమెట్రిక్ పరీక్ష అనేది ఉంటుంది. ఇంటర్వ్యూలను క్రాక్ చేయడంలో సహాయపడడానికి ఉచిత కెరీర్ రెడీనెస్ కోర్స్ అనేది ఉంటుంది. మీ ఆసక్తులు, సామర్థ్యాలు, పని విలువలు, నైపుణ్యాలు మరియు మరిన్నింటితో ఉచిత వ్యక్తిగతీకరించిన నివేదిక అనేది ఉంటుంది. అలాగే ప్రిపరేటరీ మెటీరియల్తో ఉచిత ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోర్సులు అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇదంతా కూడా మీకు ఈ యొక్క ప్రైస్కి వస్తుంది అనేసి చెప్తున్నారు. సో సేమ్ ఇది కూడా అంతే అన్నమాట. ప్రతిది కూడా ఇలా ఇంటర్వ్యూ క్రాక్ చేయడంలో కూడా మీకు సహాయం చేయడం అనేది జరుగుతుంది. సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మీరే చూసుకోవాలి. మన సాధకులలో కొందరు అయితే ఇక్కడ టీసీఎస్ నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్ మీ నైపుణ్యాలని అగ్ర కార్పొరేట్ నిర్వహించడంలో మీకు సహాయపడుతుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడైతే బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్ని క్రాక్ చేశారు. అది కూడా 2021లో. అలాగే సదర్లాండ్ గ్లోబల్ సర్వీస్లో కంపెనీలో. సో ఇంకొకరైతే కంప్యూటర్ అప్లికేషన్ ఎంసీఏ చేసిన వాళ్ళు కూడా దీంట్లో జాబ్లో ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇతనైతే 2.6 ఎల్పీఏ, ఒక అతనైతే 19 ఎల్పీఏ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఇక్కడ చూడండి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. మీ టీసీఎస్ నాట్ ఎన్క్యూటీ స్కోర్తో ఈ కార్పొరేట్ల ద్వారా అద్దె పొందండి అనేసి ఇవ్వడం జరిగింది.
సో ఇక్కడ చూడండి టీసీఎస్, టాటా వీటిలన్నిటి ఈ కంపెనీలన్నిటిని కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. సో మనం టీసీఎస్కి దరఖాస్తు చేయాలి కాబట్టి దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ వస్తుంది అనమాట. అప్లికేషన్ లింక్ నేను మన పేజీ మన పేజీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది ఈ వీడియో కింద మీకు. అలాగే పేజీ బయోలో కూడా ఉంటుందన్నమాట. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్గా వెళ్ళి అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ పైన క్లిక్ చేస్తే వెంటనే ఈ యొక్క అప్లికేషన్ ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న పేజీ మొబైల్కు అనుకూలంగా లేదు అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే పేజీని యాక్సెస్ చేయడానికి దయచేసి బ్రౌజర్ మెనూలో డెస్క్టాప్ సైట్ని ఎంచుకోండి లేదా డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ను ఉపయోగించండి అనేసి ఇవ్వడం జరిగింది. మనమైతే ఇప్పుడు డెస్క్టాప్ సైట్ను ఎంచుకుంటే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ చూడండి రిజిస్టర్ నౌ అనేసి ఇవ్వడం జరిగింది. సో మనకి వెల్కమ్ అబౌట్ టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలాగే సెలెక్ట్ కేటగిరీ అనేసి ఇవ్వడం జరిగింది. బీపీఎస్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఐటీకి అప్లై చేస్తున్నాం కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదంతా చదువుకొని మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ప్లీజ్ నోట్ దట్ ది టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ ఇంటేటివ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఇండియా జియోగ్రఫీ అప్లికేషన్ ఫ్రమ్ అదర్ కంట్రీ విల్ నాట్ టు టేక్ బి ఇంటూ అకౌంట్ అనేసి ఇవ్వడం జరిగింది. దీంట్లో అయితే సెలెక్ట్ కేటగిరీ ఇచ్చారు కదా, సో మీరు డైరెక్ట్గా అప్లై చేయడానికి అయితే అవ్వదనమాట. మీరు డైరెక్ట్గా డెస్క్టాప్లోనే అప్లై చేయాలి. సో నేను మొబైల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు ఇక్కడ అప్లై చేయడానికి అవ్వట్లేదు. సో మీరైతే డైరెక్ట్గా లాగిన్ అయ్యి ఓకేనా, ఇక్కడ లాగిన్ అయ్యి మీరు డైరెక్ట్గా ఇక్కడ రిజిస్టర్ హియర్ అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో ఇక్కడైతే మీకు అవ్వట్లేదు కాబట్టి మీరు లాగిన్ అయ్యి డైరెక్ట్గా అప్లై చేసుకోవాలన్నమాట. ఓన్లీ డెస్క్టాప్ లేదా పీసీ అనమాట. ఓకేనా, అంటే ల్యాప్టాప్లో అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.